తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష, వాస్తు పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, 2025 నూతన సంవత్సరం వచ్చేస్తుంది కదా గురుగారు. మరి గ్రహ గమనం ప్రకారం గనక చూసుకుంటే ఏ రాశి వారికి రాజయోగం పట్టబోయే అవకాశాలు ఉన్నాయంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజయోగము అనే దానికి కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాయి. ఇది ఎవరెవరు ఇస్తారు అంటే ధనాధిపతి లేదా లాభంలో ఉండేటువంటి గ్రహాలు, పంచమంలో ఉండేటువంటి గ్రహాలు, భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు, ఇట్లా కొన్ని ఉన్నాయి. దశమంలో ఉండే గ్రహాలు ప్రధానంగా. ఇది జన్మజాతకంలో కాంబినేషన్స్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఉంటుంది. అంటే 2, 11 అధిపతులు కలిసి ఉన్నారా, 2, 5 అధిపతులు కలిసి ఉన్నారా, 2, 9 అధిపతులు కలిసి ఉన్నారా, లేకపోతే 5, 11 కాంబినేషన్ ఉందా అనేటువంటిది శుభగ్రహాలతో ఏర్పడినప్పుడు పర్సనల్ చార్ట్లో మనం రాజయోగాస్ చూస్తాం. మరి ఇది పర్సనల్ చార్ట్ వరకే ఉంటుందా, లేకపోతే గోచారంలో ఏవైనా గ్రహాలు వచ్చినప్పుడు రాజయోగాన్ని ఇస్తాయా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడు కూడా జూపిటర్ 2వ స్థానము గివ్స్ గుడ్ రాజయోగ, లేదా 11th లార్డ్ అయి 2nd హౌస్లోకి జూపిటర్ వెళ్తే దట్ ఈస్ ఆల్సో రాజయోగ. అందులో ప్రధానంగా మనకి మే వరకు మేషం వారికి కొంత రాజయోగం అనేది ఇస్తుంది. ఎందుకు అంటే లాభస్థానంలో శని ఉన్నాడు అండ్ 2వ స్థానంలో గురువు ఉంటాడు. లాభస్థానంలో శని మార్చి వరకు ఉన్నాడు, 2వ స్థానంలో గురువు మే వరకు ఉన్నాడు. సో మే వరకు వీళ్ళకి రాజయోగం. దాని తర్వాత వృషభం వారికి పడుతుంది మే తర్వాత నుంచి. ఎందుకంటే మార్చి నుంచి లాభంలోకి వెళ్తాడు శని, అండ్ జూపిటర్ అనేటువంటి 2nd హౌస్లోకి వెళ్తాడు లాభాధిపతి. సో మీకు మే నుంచి వృషభం వారికి ఎక్కువ రాజయోగం పట్టబోతుంది. అదేవిధంగా ఇంకా ఏ గ్రహాలకి ఎక్కువ రాజయోగం ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మిగతావన్నీ చిన్న చిన్న ప్లానెట్స్, అయితే రాహు కానీ కేతువు కానీ ఇవన్నీ. అయితే ఏ ప్లానెట్ వల్ల రాజయోగం పడుతుందో దాని మూలంగా వాళ్ళకి యోగం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకుంది సాటర్న్ అండ్ జూపిటర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని పాపగ్రహాలు కనుక 3, 6, 11 స్థానాల్లో ఉంటే కూడా రాజయోగం. అలా 3, 6, 11 స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు ఏమిటి తీసుకుంటే, కర్కాటకం వారికి మే వరకు 3లో ఉంటున్నాడు కేతువు. అది ఒక రకంగా మీకు ఏదైనా కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో ఏదైనా కొన్ని అనుకోకుండా మ్యాజికల్గా కొన్ని అగ్రిమెంట్స్ అవ్వడం లాంటిది ఇస్తుంది. కాకపోతే 3లో కేతు ఉన్నప్పుడు కొంచెం అగ్రిమెంట్ చేసేటప్పుడు కూడా చూసుకొని చేయాలి. అంటే ఏదైనా అగ్రిమెంట్ మీడియేటింగ్ ద్వారా రాజయోగాన్ని ఇస్తాడు. అక్కడ మీకు దేనివల్ల రాజయోగం అనేది కూడా మనం పట్టుకోవాలి. ఇక్కడ ఎలా అంటే చూడండి, మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం, ఏమంటే అసలు జస్ట్ ఒక ఫోన్ కాల్ మధ్యలో ఉన్నాడండి, అసలు అంత పెద్ద ల్యాండ్ అమ్ముడుపోవడం వల్ల ₹1,00,00,000 వచ్చేసే అతనికంట. ఒక ఫోన్ కాల్ ఒక సామాన్య మానవుడు ₹1,00,00,000 సంపాదించాలంటే ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్, కొన్ని ఇయర్స్ కష్టపడి రూపాయి దాచుకుంటే ₹1,00,00,000 చూడగలుగుతాడు. అలాంటిది జస్ట్ కొన్ని నిమిషాల పాటు లేకపోతే కొన్ని గంటల పాటు ఒక ట్రాన్సాక్షను, ఒక మాట్లాడడం, ఒక మనిషిని కల్పించడం ద్వారా ₹1,00,00,000 సంపాదిస్తాడు ఒక వ్యక్తి. అది 3వ స్థానం రాజయోగం వల్ల వస్తుంది. అలాంటివి ఎప్పుడైనా ఏదైనా పాపగ్రహం 3లోకి ఎంటర్ అయినప్పుడు గోచారంలో జరుగుతూ ఉంటుంది. అది మే వరకు కర్కాటకం వారికి కొంత వర్తిస్తుంది. అలాగే మనకి రాహు 11లో ఉంటే కూడా కొంతవరకు రాజయోగం. ఎవరికి ఉన్నాడు ఇప్పుడు రాహు? ప్రజెంట్ వృషభం వారికి కూడా ఉన్నాడు. అంటే వృషభం వారికి రాహు 11, శని 11లోకి రాబోతున్నాడు, గురువు 2లోకి రాబోతున్నాడు మే నుంచి. కాబట్టి ఈ మే నుంచి ఎక్కువ రాజయోగం వృషభం వారికి మే నుంచి స్టార్ట్ అవుతుంది. రాజయోగం అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది అక్కడ. అలాగే రాజ్యగ్ర స్థానాలు కూడా మనకి తీసుకుంటే కనుక శని కూడా ఎట్లాగో దశమంలోకి వెళ్తున్నాడు. సో అది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గురువు మనకి 11లోకి మే నుంచి సింహరాశి వారికి కూడా 50% యోగిస్తుంది రాజయోగం. కాకపోతే సింహరాశి వారికి అష్టమంలో శని ఉన్నాడుగా, ఇప్పుడు నెక్స్ట్ అష్టమంలో శని రాబోతున్నాడు. కాబట్టి మనం 50% అనుకున్నాం. ఇప్పుడు అదే విధంగా మనకి కుంభం వారికి తీసుకుంటే ఏలినాడు శని అయిపోయి ధనస్సులోకి వెళ్ళిపోతుంది శని. కాకపోతే పంచమంలో గురువు ఉన్నాడు. పంచమ గురువు కూడా కొంతవరకు యోగాన్ని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే, ఎప్పుడైనా పంచమ గురువు ఉన్నా లేదా పంచమ స్థానాన్ని గురువు చూస్తున్నా వీళ్ళు ఆలోచించే విధానం వల్ల రాజయోగం వస్తుంది. ఇప్పుడు రకరకాలు ఉంటాయమ్మా రాజయోగాలు. ఎలా అంటే చూడండి, ఒక వ్యక్తి గుడ్ లుకింగ్ ఉన్నాడు అనే సినిమా ఫీల్డ్లోకి వెళ్తే అదే రాజయోగం. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఫుడ్ వండగలడు అంటే మంచి టేస్టీ ఫుడ్ ఆయనకి బాగా చేయగలడు, లేదా బాగా మాట్లాడగలడు, ఆయన వాక్కు ద్వారా రాజయోగం వస్తుంది. కమ్యూనికేట్ బాగా చేయగలడు, అది కూడా 3rd హౌస్ రాజయోగం. లేదంటే ఒక వ్యక్తి చాలా బాగా డిజైనింగ్స్ వేస్తాడు, మంచి కళలు ఉన్నాయి, కళ వల్ల రాజయోగం. అంటే ఇక్కడ ఏంటంటే మీలో ఏ టాలెంట్ ఉందో అది ఏ గ్రహానికి సంబంధించిందో అది పర్సనల్ చార్ట్లో రాజయోగం. అయితే ఇక్కడ మనం చూసుకునేది ఏంటి, ఈ కుంభం వారికి మీరు చేసే నిర్ణయాలు మీకు రాజయోగాన్ని ఇస్తాయి.
కుంభం వారికి. కాకపోతే ఏలినాడు శని సెకండ్ హౌస్లో ఉంది కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చూసుకోవాలి. అట్లా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాజయోగాన్ని ఇస్తుంది. మకరం వారికి కూడా 3వ స్థానంలో ప్రజెంట్ రాహు తిరుగుతున్నాడు. అది కూడా ఒక రకమైన రాజయోగం. ఎలాంటిది? 3లో ఉన్నప్పుడు ఏంటి, ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారిని మీకు పరిచయాలు పెంచుకోవడం వల్ల రాజయోగం వస్తుంది. కొన్నిసార్లు చూడండి, మనం కలవని వాళ్ళని కలవడం వల్ల ఇబ్బందే వస్తుంది. కలిస్తే బాగుంటుంది అనే వాళ్ళని పర్ఫెక్ట్గా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం వల్ల మీకు మంచి గ్రోత్ ఉంటుంది. అట్లా ఆ రకంగా బెనిఫిట్స్ కనుక చూసుకుంటే మకరం వారికి ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళతో, లేకపోతే ఇక్కడ నుంచి కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉండే కంపెనీస్కి అటెండ్ అయ్యేటప్పుడు రాజయోగం కలుగుతుంది మకరం వారికి. ఇట్స్ డిపెండ్ ఆన్ ఒక్కొక్క దీన్ని బట్టి. ఇప్పుడు వృశ్చికం వారికి ఉందనుకోండి, వృశ్చికం వారికి సప్తమంలో గురువు ఉన్నాడు, అదొక రాజయోగం. ఎలాంటిది? వివాహం సంబంధించిన విషయాల్లో రాజయోగం. లాభంలో కేతు ఉన్నాడు, ఎనీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ బిజినెస్ల ద్వారా వృశ్చికానికి రాజయోగం. ఇలా ఈ రాశుల వారికి రాజయోగం ఈ రూపంలో వస్తుంది. అయితే మీ పర్సనల్ చార్ట్లో రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏది అనేది ఫస్ట్ పట్టుకోవాలి. మీకు ఏ దశ నడుస్తుంది, రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏది, అది మీకు ఫుల్గా ఇస్తుందా, లేకపోతే కొంతవరకు రాజయోగాన్ని వదిలేస్తుందా, లేదా ఒక్కోసారి ఆ రాజయోగం బ్లాక్ అయిందా అనేది మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. అంటే పర్సనల్ గా చూసుకున్నప్పుడు మనకు రాజయోగం దేనిలో ఉంది అని తెలిసినప్పుడు ఆ వేలో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయంటారా? వెళ్తేనే వస్తుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, మీరు కార్లో వెళ్తున్నారు, ఎక్కడికో వెళ్ళాలి, రూట్ మీకు అర్థం కాలేదు, తెలుసుకున్నారు ఎవరు చూడైనా, ఇటు వెళ్తే వస్తుందండి అంటే మీరు అప్పటిదాకా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు, వెంటనే కార్ తిప్పుకొని వెళ్తారు కదా. ఎందుకు? డెస్టినీ ఇటు ఉంది, మీరు ఇటు ఎంతకాలం వెళ్ళినా ఈ డెస్టినీకి వెళ్ళలేరు మీరు. కాబట్టి ఖచ్చితంగా మీకు పలానా దాంట్లో రాజయోగం ఉందని తెలిసిన తర్వాత మీ యొక్క డైరెక్షన్ మార్చుకోగలిగితే 100% రాజయోగం కలుగుతుంది. అయితే మీకు రాజయోగం కలగడానికి కూడా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయై నమః. ఇది వ్యాపారానికి కూడా చక్కగా యోగిస్తుంది, సక్సెస్ రావడానికి కూడా యోగిస్తుంది. ఓకే, సో రాజయోగం కలగాలన్న సమస్యల నుంచి అంటే వ్యాపార అభివృద్ధికి శ్లోకాన్ని చదువుకుంటే సరిపోతుంది, అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు, సో ఓవరాల్ గా 2025 లో వృషభ రాశి వారికి అయితే చాలా బాగుంది అని అంటున్నారు. వృషభం ఒకటి, కొన్ని నేను చెప్పాను కదా ఇందాక, ఆ రాశుల వారికి బాగుంది. ఇప్పుడు మేషం వారికి మీకు సెకండ్ హౌస్ లో గురువు ఉన్నాడు, మే వరకు ఇది కూడా కొంతవరకు రాజయోగం అట్లా ఉందాం. ఓకే, కానీ అది కూడా మే తర్వాతే మొదలవుతుందని. ఎగ్జాక్ట్లీ, అంటే మారాలి. గ్రహం ఎప్పుడైతే 11th లార్డ్ ఈజ్ ఇన్ సెకండ్, ఒక యోగం, బట్ 8th లార్డ్ కూడా అవుతున్నాడు అక్కడ. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చే థింగ్స్ ఇట్లా కొన్ని ఉంటాయి. ప్లస్ వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఉండేటువంటి గ్రహస్థితి, వీటన్నిటిని మనం చూసుకోవాలి. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణతో అంటే 2025 లో ఎవరికి ఎలా ఉంది అనేది చాలా మంది కూడా చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా వృషభం వారికి అయితే చాలా బాగుంటుంది అని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.